బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా పెనమలూరు గోశాలిటీస్ గురుకుల కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గణేష్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. సీనియర్లు జూనియర్ల గొడవలో ప్రిన్సిపల్ మందలించడంతో మనస్తాపానికి గురైన గణేష్ నిన్న రాత్రి గోడ దూకి వెళ్లి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజ్ దగ్గరకు చేరుకుని యాజమాన్యం తీరుపై ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరులో గోశాలిటీస్ గురుకుల కళాశాలలో ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్న విద్యార్థి గణేష్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. సీనియర్లు జూనియర్లకు గొడవ జరిగింది. ఆ గొడవలో ప్రిన్సిపల్ గణేష్ను మందలించడంతో గణేష్ మనస్తాపానికి గురయ్యాడు. నిన్న రాత్రి గోడ దూకి వెళ్లి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర రైలు కింద పడి గణేష్ బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. గణేష్ తల్లి గుండెలు పగిలేలా తన కుమారుడి మరణ వార్త విని రోధిస్తున్న దృశ్యాలవి. తల్లిదండ్రులు కళాశాల దగ్గరకు చేరుకుని యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరిగింది? కాలేజీలో జరిగిన గొడవ ఏంటి? గోడ దూకి వెళ్ళిపోతుంటే కనీసం కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదా? రోహిత్, మొత్తం మీద చూస్తుంటే కనుక విద్యార్థుల మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల కాలంలో విద్యార్థులకు సంబంధించి వరుసగా వేధింపులకు పాల్పడటం, వారు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన కోకొల్లలుగా జరుగుతుంది. ఎంత ఒత్తిడి వచ్చినా కానీ విద్యార్థుల పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా చూసుకుంటే కృష్ణా జిల్లా పెనమలూరు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది. విజయవాడ స్టేషన్ లో రైలు కింద పడి విద్యార్థి గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో జరిగిన వివాదం కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో ప్రిన్సిపాల్ అతన్ని మందలించడం మూలంగానే కళాశాల నుంచి వెళ్లిపోయి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి కళాశాల గోడ దూకి విజయవాడ స్టేషన్ కి వెళ్ళినట్లు కూడా గణేష్ సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు తల్లిదండ్రులు మాత్రం కళాశాల తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రోహిత్, ఏంటి మందలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? మందలిస్తే వెళ్ళిపోయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? వెళ్ళిపోయే ముందు తన తోటి విద్యార్థులతో ఏమైనా చెప్పాడా? ఈ ఘటనకు సంబంధించి కూడా తోటి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, మిగిలిన రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎందుకంటే గోశాలకు సంబంధించిన విద్యార్థికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం గణేష్ చదువుతున్నారు. అయితే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇద్దరికి సంబంధించి కూడా సీనియర్లు జూనియర్ మధ్య జరిగిన విభేదం కారణంగానే గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపాల్ మందలించినట్లు తల్లిదండ్రులు, స్థానిక విద్యార్థులు చెప్పారు. నిన్న రాత్రి గోడ దూకి వెళ్ళిపోయాడు. అయితే ప్రిన్సిపాల్ అందరి ముందు మందలించడం, అలాగే తన తప్పు లేకపోయినా కానీ ప్రిన్సిపాల్ తనని కావాలనే మందలించాడనే మనస్తాపంతోనే ఆయన గోడ దూకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తోటి విద్యార్థులు అయితే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు తోటి విద్యార్థులను అతనితో ఎవరెవరు సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరితో ఉంటాడు ఏంటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రోహిత్, అంటే మందలించడం అంటే ఏమైనా అవమానించే విధంగా ప్రిన్సిపల్ ఏమైనా ప్రవర్తించాడా, లేక కేవలం మందలించినందుకే విద్యార్థి వెళ్ళిపోయాడా? పోలీసులు అక్కడికి వచ్చి ప్రిన్సిపల్ని ఏమైనా ప్రశ్నిస్తూ ఉన్నారా? ఆ కళాశాలలో తోటి విద్యార్థులను ఏమైనా ప్రశ్నిస్తున్నారా? ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ అయితే ప్రారంభించారు. అయితే మందలించడానికి సంబంధించి అంటే సీనియర్లు జూనియర్లు ఇద్దరికి సంబంధించి కూడా గొడవ జరిగింది. సీనియర్లు జూనియర్లకు ఇద్దరికి మధ్య జరుగుతున్న గొడవకు సంబంధించి కూడా అందరి ముందు ప్రిన్సిపాల్ తననే అంటే గొడవ కారణమైన వ్యక్తులను వదిలేసి తననే టార్గెటెడ్ గా
మందలించడంతో దాన్ని అవమానంగా కూడా విద్యార్థి భావించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కోణంలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ఆయన తోటి విద్యార్థులని, కళాశాల ప్రిన్సిపాల్ని, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కూడా విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ శివ. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న తమ బిడ్డ మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రుల్లో మునిగిపోయింది. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరిలోనూ తమ బిడ్డను అవమానించిన కారణంగానే తమ బిడ్డ చనిపోయాడు అని తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కళాశాల దగ్గరకు చేరుకొని విచారణ జరుపుతున్నారు.